హాయ్ హలో నమస్తే. కామాక్షమ్మ మర్డర్ కేస్. కామాక్షమ్మ అనేటువంటి ఒక లేడీ, పెంచలయ్య అనేటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ని, అఫ్ కోర్స్ హీ మే బి అసోసియేటెడ్ విత్ కమ్యూనిస్ట్ పార్టీ, బట్ ద యాక్టివిటీస్ హీఈస్ ఇన్వాల్వ్డ్ విత్ ఈజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్, సోషల్ రిఫార్మర్. ఓకే, నాకు ఇది ఒక 2-3 రోజుల నుంచి అక్కడక్కడ థంబ్నెయిల్స్ అవి చూస్తున్నాను. బట్ కొద్దిగా లోపలికి వెళ్ళి స్టడీ చేస్తే నాకు అర్థమైంది, హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ కామాక్షమ్మ, సబ్జెక్ట్ ఈజ్ పెంచలయ్య. ఇప్పుడు ఈ వీడియోలో అవర్ సబ్జెక్ట్ ఈజ్ పెంచలయ్య, ఇట్స్ నాట్ కామాక్షమ్మ. కామాక్షమ్మ ఈజ్ ఎ కిల్లర్, పెంచలయ్య ఈజ్ ఎ రిఫార్మర్. దట్ మ్యాన్ 37 years old, కే పెంచలయ్య ఈజ్ ఎ రిఫార్మర్. ఎందుకు అతను రిఫార్మర్ అన్నాడంటే, అతను ఏం చేస్తున్నాడు చూస్తే నాకు గద్దర్ గుర్తొచ్చాడు. గద్దర్ గారు గతంలో, గద్దరు ఇట్లాంటి వాళ్ళు ఒక పాటలతోటి విప్లవం తీసుకొచ్చారు. పాటలతోనే విప్లవం తీసుకొచ్చారు గద్దర్. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా సాంగ్స్ చేయటం వల్ల, రాజకీయ పార్టీలు నాయకుల మీద వాళ్ళు సాంగ్స్ చేసి రిలీజ్ చేయటం వల్ల ఈ గద్దర్ గారి యొక్క పాటలు, ఈ యొక్క కమ్యూనిటీ మీద చేసేటువంటి పాటలు, కమ్యూనిస్టుల పాటలు, ఇవన్నీ కూడా సబ్సైడ్ అయిపోయినాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో విప్లవానికి సంబంధించినటువంటి పాటలు అవన్నీ కూడా అసలు లేవు. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, అసలు యాక్చువల్గా తెలంగాణ అనేది ఒక విప్లవానికి పేరు పొందినటువంటి ప్రాంతం. అది ఏదో తెలంగాణ గాలిలో కొట్టుకొని వచ్చారు తప్ప ఆంధ్ర వాళ్ళు చైతన్యం కానీ విప్లవం కానీ ఏమీ లేదు. ఆంధ్ర వాళ్ళలో అంత ఉద్యమ స్ఫూర్తి అనేది ఆంధ్రాలో ఉండదు. తెలంగాణలో చైతన్యం ఎక్కువ, ప్లస్ వాళ్ళు ఉద్యమకారులు మొత్తం తెలంగాణలో. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు వీళ్ళ యొక్క గాలిలో కొట్టుకొని వచ్చారు అంతే వాళ్ళు ఆంధ్రలో. ఇప్పుడు చూడండి మీరు, గద్దర్ గారు కానీ, కె పద్మారావు కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఉండి, అఫ్కోర్స్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయినప్పటికీ తెలంగాణలో ఉండి అక్కడ స్ఫూర్తి తీసుకొని నింపుకున్నటువంటి ఉద్యమకారులు వీళ్ళంతా కూడా. ఓకే, సరే, ఎనివే నేనేమంటానంటే, ఈ పెంచలయ్య కూడా అదే చేసేవాడట. తన పాటలు పాడుతూ అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా తను చైతన్యం చేస్తున్నటువంటి ఒక విప్లవకారుడు ఇతను, ఈ పెంచలయ్య అనే వ్యక్తి. ఓకే, విప్లవాలు ఎంతవరకు అంటే, కులాల మీద విప్లవాలు మీ జోలికి రారు. విప్లవాలు ఎంతవరకు సహిస్తారంటే, కులాల వరకు నువ్వు ఎంతైనా మాట్లాడుకో, ఇది మన కులం ఇలాంటిది, మనం ఇలాంటి వాళ్ళు, మనకు హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, ఎంతైనా మాట్లాడి నీ జోలికి రారు. నువ్వు చేసేటువంటి విప్లవము, నువ్వు చేసేటువంటి పనులు కనుక వాళ్ళకి ఆర్థికంగా దెబ్బ తగిలితాయి, ఆర్థికంగా నష్టం వచ్చింది అనుకున్న రోజు హత్యలు చేస్తారు. 2 చోట్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకటి, వాళ్ళ ఇంటి పరువు, 2 కులం పరువు. అదే ఇంటి పరువు, కులం పరువు ఒకటి. అంటే వాళ్ళ ఇళ్లలో అమ్మాయిల జోలికి వెళ్తే పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి. రెండోది, ఆస్తుల జోలికి వెళ్ళినా, వ్యాపారాల జోలికి వెళ్ళినా హత్యలు జరుగుతాయి. ఇప్పుడు ఇది 2వ రకం హత్య, వ్యాపారం. ఇతను ఒక ఉద్యమకారుడు. ఈ ఉద్యమకారుడు గంజాయి తాగటం వల్ల మీకు అన్యాయం జరిగిద్ది, గంజాయి తాగటం తప్పు, గంజాయిని నిర్మూలించండి అని పాటల ద్వారా ఒక చైతన్య కార్యక్రమం చేసేటువంటి ఒక విప్లవకారుడి పెంచలయ్య నెల్లూరులో. ఓకే, అక్కడున్న చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఏంటంటే సినిమా పాటలతో నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో యూత్ మొత్తం కూడా గద్దర్ గారి పాటలు, కత్తి పద్మారావు గారు చేసేటువంటి స్పీచ్లు, అంబేద్కర్ రాసిన పుస్తకాలు, ఇవన్నీ అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు పాటలు, దానికి సంబంధించినటువంటి ఆ ఎంజాయ్మెంట్లో ఉన్నారు యూత్ మొత్తం. సడన్గా ఇతను గద్దర్ గారి రూట్ ఎంచుకొని ఇతను చైతన్యం తీసుకొని వస్తుంటే, గంజాయి తాగొద్దని చైతన్యం విప్లవంగా మారిన రోజు వీళ్ళకి గంజాయి వ్యాపారం ఉండదు. వీళ్ళకి ఎప్పుడు వ్యాపారం, సిగరెట్ బాక్స్ వాడికి ఎప్పుడు వ్యాపారం. నువ్వు సిగరెట్ తాగేంత వరకు హీ ఎంకరేజెస్ యూ టు స్మోక్. ఏ బిజినెస్ మ్యాన్ హూ ప్రిపేర్స్ సిగరెట్లు తయారు చేసేవాడు,
సిగరెట్లు తాగొద్దని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడు. ఏముంది, తప్పే ఉందండి, సిగరెట్లు తాగుతాయి, దానివల్ల పెద్ద నష్టం ఏం లేదు అంటూ ఉంటాడు అనమాట. ఎందుకు ఒక వ్యాపారం రావాలి. ఓకే, చివరికి మీరు వ్యభిచార కొంపలకి వెళ్ళినా సరే వాళ్ళు అది సర్వీస్గా చెప్తారు. ఇది వ్యభిచార కొంపలకి వెళ్తే మేము ఇది సర్వీస్ చేస్తున్నామంటే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి మగవాళ్ళకి అని చెప్పి మాట్లాడుతుంటారు అక్కడ ఆడవాళ్ళందరినీ. అంటే అర్థం, దేర్ డిఫెండింగ్ దిస్ ఫర్ దేర్ బిజినెస్. ఓకే, ఈ డ్రగ్స్ కూడా ఏముంది, డ్రగ్స్ తీసుకుంటే ఏమైంది, గంజా తీసుకుంటే ఏమైందని వీళ్ళందరూ మాట్లాడతారు వాళ్ళ వ్యాపారాల కోసం. లేదండి, వ్యభిచార కొంపలకి వెళ్ళకండి, మీకు ఎయిడ్స్ వస్తాయని ఎవరైనా క్యాంపెయిన్ మొదలెట్టారంటే చంపేస్తారు. సిగరెట్లు తాకండి, స్మోకింగ్ చేయకండి అంటే చంపేస్తారు. వద్దండి, మీరు లిక్కర్ తాగొద్దు, మానేయండి, తాగటం మానేయండి అంటే చంపేస్తారు. డ్రగ్స్ గంజాయి వద్దు అంటే చంపేస్తారు. ఇది జరిగింది ఇప్పుడు. గంజాయి వద్దు అన్నందుకు చంపేశారు అతన్ని. అంతే, గంజాయి వద్దు అన్నందుకు ఆమెను చంపేసిందండి. అతన్ని చంపేసింది ఆమె. ఎందుకంటే ఆమె వ్యాపారము గంజాయి బిజినెస్ చేస్తుంది, ఆమె చంపేసింది. లోపలికి వెళ్ళి కేసు చూద్దాం. ఈ పెంచలయ్య అనే వ్యక్తి 37 సంవత్సరాలు, సిపిఎం లీడర్ అట, అసోసియేటెడ్ విత్ అఫ్కోర్స్ పార్టీ కల్చరల్ వింగ్, ప్రజానాట్య మండలి పాటలు పాడుతూ పాపం వాళ్ళు చైతన్యం చేస్తారండి. వాళ్ళు పాటలు పాడి చైతన్యం చేస్తారు. అక్కడ వాళ్ళు రాసే పాటలు వాళ్ళ యొక్క సెల్ఫ్ దాని గురించి రాయరు. వాళ్ళు చైతన్యం, వాళ్ళు రాసే పాటలు కూడా సెల్ఫ్, అంటే ఇది ఇక్కడ వివక్ష జరుగుతుంది, డ్రగ్స్ తాగకూడదు, తాగి చనిపోకుండా, ఇది ఇట్లాంటి మీద చైతన్యమైనటువంటి పాటలు రాస్తారు వాళ్ళు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు రాస్తాయి కదా, పొలిటికల్ పార్టీలు రాస్తారు, ఈ అన్న గ్రేటు అని పొలిటికల్ పార్టీలు రాసేసి పాటలు రాసి సోషల్ మీడియాలో తిప్పుతారే. ఒక పర్సన్ని గ్లోరిఫై చేస్తూ రాసే పాటలు అవి రాయరు పాపం. వీళ్ళు ఏం రాస్తారు, మందు తాగకూడదు, డ్రగ్స్ వాడకూడదు, ఇట్లాంటి చైతన్యమైనటువంటి పాటలు రాసి అతను చైతన్యపరుస్తున్నాడు. అతను టార్గెట్ పెట్టి లేపేశారని నాకు ఒకటైతే బాధగా అనిపించింది ఈ ఇన్సిడెంట్ కేసు చూస్తే. అఫ్కోర్స్ పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారని టీడీపీ వాళ్ళు ఉన్నారని వైసీపీ వాళ్ళు, వాళ్ళిద్దరు బ్లేమ్ చేసుకున్నారు. దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే టీడీపీ వాళ్ళతో సంబంధం ఉందని వైసీపీ వాళ్ళు ఒక ఫోటోలు రిలీజ్ చేశారు. వైసీపీ వాళ్ళు అనుకున్నారని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మరి ఇప్పుడు ఇది ఇట్లాంటి ఇల్లీగల్ కైండ్ ఆఫ్ బిజినెస్ చేసేవాళ్ళు అన్ని పొలిటికల్ పార్టీలు ఎవరు అధికారం ఉంటే దాంట్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే దే పే దెమ్ కమిషన్, వాళ్ళకి కమిషన్ ఇచ్చి వీళ్ళు వ్యాపారం నడిపించుకోవడానికి. ఏ వ్యక్తి ఏ క్రిమినల్ కూడా ఒక పార్టీలో ఉండడు. ది ఫండమెంటల్ రూల్ ఆఫ్ ఏ క్రిమినల్ ఈస్ ఈ విల్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇట్లాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళతో పని చేసుకుంటూ ఉంటారు. సో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఉండవచ్చు ఏమని. టీడీపీ వాళ్ళు అధికారంలోకి రాగానే మళ్ళీ టీడీపీ వాళ్ళ దగ్గరికి పోయి ఉండవచ్చు ఆమె. సో 2 ఫోటోలు రిలీజ్ చేసి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు ది పొలిటికల్ ఆస్పెక్ట్. దట్స్ వాట్ ఈస్ ది సబ్జెక్ట్ ఈస్ పెంచలయ్య, ఇట్స్ నాట్ ది కామాక్షమ్మ, నాట్ ద పొలిటికల్ పార్టీస్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే దిస్. ఓకే, ఒక విప్లవకారుణ్ణి మీరు చంపేశారు అంటున్నా, ఒక మంచి వ్యక్తిని మీరు చంపేశారు అంటున్నా. మరి ఇతని క్యాస్ట్ నాకు తెలీదు. అతని క్యాస్ట్ని బట్టి చూస్తే పెంచలయ్య అని పేరుని బట్టి చూస్తే ఎస్సీ అని నేను అనుకుంటున్నా. బట్ ఇఫ్ ఈజ్ నాట్ ఎస్సీ, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నేనైతే అతను ఎస్సీ అనుకుంటా పేరుని బట్టి. ఒకవేళ బీసీ అయ్యిండొచ్చు కూడా, బట్ అతను క్యాస్ట్ అయితే నాకు ఎక్కడ కనబడలా. జనరల్గా ఎస్సీలు అయితే మరి దళితుని చంపారు అది ఇది అని చెప్పి గొడవ చేస్తారు కదా, కుల సంఘాలు ఏమన్నా వస్తే నాకు ఎక్కడ కనబడలేదు అవి. సో క్యాస్ట్, ఐ డోంట్ నో హిస్ క్యాస్ట్, బట్ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి అతను, అది మాత్రం నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ఈజ్ అ రిఫార్మర్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇంక పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, ఆమెని అరెస్ట్ చేశారు. అది ఒకటైతే నాకు అర్థమైంది. సో క్యాస్ట్, మరి ఆమె క్యాస్ట్ అయితే ఆమె ఇంటి పేరుని బట్టి చూస్తే బీసీ లాగా ఉన్నారు. కామాక్షమ్మ యొక్క ఇంటి పేరు చూస్తే ఇట్ లుక్స్ లైక్ షీ బిలాంగ్స్ టు బీసీ. బట్ పెంచలే క్యాస్ట్, ఐఎమ్ నాట్ షూర్ విచ్ క్యాస్ట్ బిలాంగ్స్ టు, దళితురా లేదనేది నాకైతే తెలియదు.
కొన్ని చోట్ల కొంతమంది తమ్మునేళ్ళు చూశారు, చిత్తు పేపర్లు ఎత్తుక్కునే ఆమెని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆమెను డానుని చేశారని చెప్పి తమ్మునేల్స్ అని 4-5 తమ్మునేళ్ళు చూశాను. ఏది నిజంగా మా చిత్తు పేపర్లు ఏరుకునేదా అని నేను కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే చిత్తు పేపర్లు ఏరుకునేదంటే షీస్ వేస్ట్ కలెక్టింగ్ బిజినెస్ అది. గతంలో ఎవరో చెప్పారు మోడీ గారు టీ అమ్ముకుంటూ పైకి వచ్చారు అని చెప్పి నాకు ఎవరో చెప్పారు, మోడీ గారు టీ అమ్ముకుంటూ పైకి వచ్చారని. లేదా మోడీ గారు టీ అమ్ముకుంటూ పైకి రాలేదు. మోడీ గారు నాన్నగారికి ఒక టీ క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు రైల్వే స్టేషన్లో మోడీ గారు నాన్నగారు క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. క్యాంటీన్ కాంట్రాక్ట్ వేరు, టీ అమ్ముకోవటం వేరు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈమె చిత్తు పేపర్లు ఏరుకునేది కాదు, చిత్తు పేపర్లు కలెక్ట్ చేసే బిజినెసే పెట్టింది ఆమె, వ్యాపారం. ఓకే, కాబట్టే ఒక డాన్గా ఎదగలిగింది ఆమె. షీ హ్యాస్ సమ్ బ్యాకప్, పొలిటికల్ బ్యాకప్ ఆర్ వాట్ ఎవర్ ది వ్యాపారం చేసేటువంటి బ్యాకప్. ఆ చిత్తు పేపర్ల మీద నుంచి స్మగ్లింగ్ చేస్తూ, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ, షాపులో దాచిపెడుతూ అలాగా ఆమె వ్యాపారం చేసింది. పాపం ఇతను వ్యాపారం చెడగొట్టాలని అతనికి ఎందుకు ఉంటుంది? ఇతనికి వ్యాపారం ఎవరికి ఏ ఉద్యమకారుడికి కూడా వ్యాపారం చెడగొట్టాలని ఉండదు. ఇప్పుడు నేను రోజు మాట్లాడుతున్నాను, ఏమంటే మనం కొద్దిగా రాజకీయాలు మార్చేద్దాము, మొత్తం కూడా ఒకవైపుకి వెళ్ళడం కరెక్ట్ కాదని నేను మధ్యలో అంటున్నా. నా ఉద్దేశం ఎవరికో డ్యామేజ్ చేద్దామని కాదు, నా ఉద్దేశం అది కాదు. ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపించి చెప్తున్నాను. అంటే ఇదేమన్నానంటే పొలిటికల్గా ఇలా ఉంటే మంచి జరిగిద్దని చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళకి డ్యామేజ్ చేద్దామన్నది. ఇప్పుడు అలాగే ఇప్పుడు పెంచలయ్య ఎవరైతే అతను యాంటీ గంజా మూమెంట్ తోటి ఆయన ఉద్యమకారుడిగా తయారంటే ఎవరికో గంజాయి వ్యాపారం చేసేవాడికి నష్టం చేయాలని అతని ఉద్దేశం కాదు, వీళ్ళని కాపాడదామని ఉద్దేశం. గంజాయి దాగేవాడిని కాపాడటం అనేది అతని ఉద్దేశం. వ్యాపారం నష్టం చేయలేదు, అతనికేం పని లేదు, అతనికేం అవసరం లేదు కదా వేరే వాళ్ళు వ్యాపారం జరగొట్టడం. వాళ్ళ జనాలను కాపాడుకుందాం అనుకున్నాడు, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఉద్యమకారుడిగా తయారయ్యాడు. అది నష్టం వచ్చినటువంటి వ్యాపారవేత్త, వ్యాపారం నష్టం వచ్చింది కాబట్టి అదే చెప్తున్నాను. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇంటి ఆడపిల్లల జోలికి వెళ్తే వాళ్ళు హత్యలు చేస్తారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది హత్యలు చేస్తారు. ఓకే, ఆడపిల్లల జోలికి వస్తే పరువు హత్యలు అంటారు, వ్యాపారాల జోలికి వస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటారు. ఇట్లాంటి నష్టం వచ్చేది చేస్తే ఏదో వెనక రకరకాల పేర్లు పెట్టి చంపేస్తారు అనమాట. దీన్ని మనం అడ్డుకోవాలి. దీన్ని అడ్డుకోవాలంటే ఈ యొక్క పేదలు, బడుగు, బలహీన వర్గాలు మీలో చైతన్యం రావాలి. ఫస్ట్ స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ నాన్సెన్స్ థింగ్స్. ఈ నాన్సెన్స్ థింగ్స్ని వెంటపడి సినిమా పాటలు అవన్నీ విని అదంతా కాకుండా మీ జీవితాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన జీవితం ఏంటి, మనం ఎక్కడున్నాం, మన యొక్క సమాజంలో, మన సొసైటీలో మన యొక్క ప్లేస్ ఏంటి. గంజాయి తాగితే ఏమైద్ది, తాకపోతే ఏమైద్ది, డ్రగ్ తీసుకుంటే ఏమైద్ది, డ్రగ్ తీసుకోకపోతే ఏమైద్ది, మన క్షేమం కోరుకునేది ఎవరు? ఊరికే పొలిటికల్ పార్టీలు మనల్ని వాడుకుంటున్నారా? ఏ పొలిటికల్ పార్టీ మంచిది, ఏ పొలిటికల్ పార్టీ మంచిది కాదు, ఏది మనకు అనుకూలంగా ఉన్నా, ఏది మనకు అనుకూలంగా లేదు, ఇవన్నీ కూడా ఆలోచనాపరమైనటువంటి ఏమీ లేకుండా ఈ యొక్క యూత్, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన యూత్ సినిమా పాటలతో మునిగిపోయి ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్తో మునిగిపోయి ఉన్నారు వీళ్ళంతా. అలా ఉంటేనే వీళ్ళకి మంచిది. అలా మీరు మునిగిపోయి మీరు ఒక మత్తులో ఉంటే అంతవరకు వీళ్ళు చూస్తూ ఉంటారు, మీ జోలికి రారు. ఎందుకంటే మీరు ఆ మత్తులో ఉన్నంత వరకు వీళ్ళకి వ్యాపారం సాగింది. ఇలా పెంచలేలాగా ఎవరో ఒకరే గంజాయి తీసుకోవటం తప్పు, గంజాయి తీసుకోవద్దని ఎవడంటే చంపేస్తారు. ఇది ఇప్పుడు బలైపోయినటువంటి పెంచలయ్య. ఇంకొక పెంచలయ్య చనిపోకుండా ఉండాలంటే మీలో మార్పు రావాలి అంటున్నా. ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీడ్ టు చేంజ్, ఎస్పెషల్లీ ది లోయర్ అండ్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ నీడ్ టు థింక్ అండ్ చేంజ్. మీలో మార్పు వచ్చిన రోజే ఇలాంటి పెంచలయ్యని మనం కాపాడగలుగుతాం. లేదంటే ఈ పెంచలయ్యలు, ఇట్లాంటి పెంచలయ్యలు చాలామంది చచ్చిపోతారు, మనం వాళ్ళని కాపాడలేము. చనిపోయిన తర్వాత చనిపోయాడని 2-3 ట్వీట్లు, షేర్లు చేసుకోవటం తప్ప మనం చేయగలిగింది లేదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్, ప్లీజ్ థింక్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.